హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీషా క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎన్ని డజన్లు కావాలంటే అన్ని డజన్లు, ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వాటికి సంబంధించిన మెటీరియల్ అన్నింటినీ మనం దగ్గర పెట్టేసుకొని వాటిని ఒకసారి మనం కొనిపెట్టుకుంటే మనం చాలా బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలా బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నాను. రెడ్ కలర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. B7000 గ్లూ అయితే యూస్ చేస్తున్నాను. దీనికి మనకి ఏ మోడల్లో కుందన్స్ కావాలనుకుంటే ఆ మోడల్లో ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో తీసుకోవచ్చు. ఇలా కుందన్స్ని బాదం షేప్లో ఉండే ఈ చిన్న చిన్న కుందన్స్ని అయితే తీసుకుంటున్నాను. బ్యాంగిల్ ఏ కలర్లో ఉంటుందో కుందన్స్ కూడా అవే కలర్లో తీసుకోండి. ఇలా మనము కుందన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ స్టిక్ని యూస్ చేసి అయితే మనము అంటిస్తూ వెళ్ళిపోవాలండి. ఆ గ్లూ గమ్ని అంటించుకొని కొన్ని వీడియోస్లో అయితే నేను చూశాను, అంటించిన వెంటనే కొంచెం ఊడిపోతున్నాయి అని కొన్ని వీడియోస్లో చూశాను నేను. 1 డే అన్నా వాటిని ఆరనివ్వాలండి. ఆ గ్లూ గమ్ అనేది కొంచెం ఆరాలన్నమాట. సో 1 డే అన్నా ఇవి ఆరడానికి టైం ఇచ్చిన తర్వాత వేసుకోవాలి. సో చిన్న చిన్న గోల్డ్ కలర్ కుందన్స్ని కూడా యూస్ చేశాను. ఈ గోల్డ్ కలర్ అనేవి ఇంకా చిన్న సైజులో కూడా ఉంటాయండి. ఈసారి అలాంటి కుందన్స్ని అంటించి ఇంకో కలర్ బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఫైనల్గా అయితే నేను ఇలా బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. సైడ్ బ్యాంగిల్స్ని కూడా నేను ప్రిపేర్ చేశానండి. ఈ సైడ్ బ్యాంగిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ప్రాసెస్ అయితే చూసేద్దాము. సైడ్ బ్యాంగిల్స్ అనేవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి నేను ట్యూబ్ బ్యాంగిల్స్ని కలిపి ఒక బ్యాంగిల్గా తీసుకున్నాను. అంటే కొంచెం లావుగా కనిపించాలి కదా, అందుకని ఇట్లా దానికి కూడా గ్లూ అప్లై చేసేసి 2 బ్యాంగిల్స్ని అటాచ్ చేసేసి ఇలా దీనికైతే నేను 2 కలర్స్ కుందన్స్ని అయితే తీసుకున్నాను. బాదం షేప్లో ఉండేవి అవి, ఇలా డ్రాప్ లాగా ఉండే కొంచెం పెద్ద కుందన్ అయితే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్లో అయితే నేను అంటించేసానండి. అటొక కుందను ఇటొక కుందను, మధ్యలో అయితే గోల్డ్ కలర్ డ్రాపు కుందన్ ఉంది కదా, దాన్ని అయితే అంటించేసాను. ఇదే ప్రాసెస్లో బ్యాంగిల్ మొత్తం అంటించేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇవే కాదండి, మనము వేస్ట్గా పడేసే ఐటమ్స్తో కూడా ఇంట్లో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాంటివి నేను ప్రిపేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసి పోస్ట్ చేశాను. ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి, నా ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కుందన్స్ అన్నిటిని సేమ్ అదే ప్యాటర్న్లో చివరి వరకు బ్యాంగిల్కి మొత్తం అయితే అంటించేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.